నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. వాడవాడలా తిరుగుతూ వస్తూ ఉన్న నాయకులు ఎలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం క్యూబ్ టీవీ చేస్తోంది. అయితే ఇక్కడ నారా లోకేష్ ఆల్రెడీ ప్రచారంలో దూసుకు వెళుతూ నాకు బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి అసలు కంటెస్టెంటే కాదు, నాకు పోటీనే కాదు అని చెప్తూ ఉన్నారు. తన ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీగా మొదటిసారి టికెట్ దక్కించుకొని బరిలోకి దిగడం, చాలా కొత్త క్యాండిడేట్ అవ్వటం నాకు ఎలాంటి టెన్షన్ లేదు. వై? బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఓట్లు పడతాయి, ఆయన చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడున్న ప్రజల వాయిస్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ పై సింపతి ఉందా? కొత్త అభ్యర్థికి అవకాశం ఇద్దాము అనే ఆలోచన ఉందా? ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? గౌస్. ఏ ఊరు? అంటే మంగళగిరి టౌనా? మంగళగిరి టౌన్. ఇక్కడ మంగళగిరిలో మీలాంటి ప్రజల అభిప్రాయం అవ్వచ్చు, మీ అభిప్రాయం యాజ్ ఎ యూత్ గా ఏంటి? మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది మేడం గారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు మళ్ళీ రెండోసారి పరాజయం కాబోతున్నారు మేడం. మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, మంగళగిరిలో అడుగు కూడా పెట్టకుండా 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు 2 శాఖలకు మినిస్టర్ చేశారు నారా లోకేష్ గారు. 2 శాఖలకు మినిస్టర్ చేసినప్పటి నుంచి మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. చేయపోగా ఇప్పుడు వచ్చి నేను 2019 నుంచి 2024 దాకా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకి నేను సేవ చేశాను, ప్రజల్లో నేను మమకమయ్యాను అని చెప్పి అంటల్లో ఎటువంటిది ఏమీ లేదు మేడం. తోపుడు బండ్లు పంచినంత మాత్రాన, టిఫిన్లు బండ్లు ఇచ్చినంత మాత్రాన మంగళగిరి ప్రజలకు సేవ చేసినట్టు కాదు. మంగళగిరి సేవ చేసినట్టు అంటే అర్థం ఏంటంటే, మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే గారి ద్వారా మగ్గాల షెడ్లు కానివ్వండి, చేనేత భవన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి వీధిలో ఎక్కడైతే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో రోడ్లు లేదని చెప్పి వాళ్ళకి రోడ్లు వేయటం కానీ, చేనేత సర్కిల్ కానీ, ఇట్లాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు. అది ప్రజలకు సేవ చేయటం అంటే. నారా లోకేష్ గారు అయితే మంగళగిరిలో రెండోసారి ఓడిపోవడం ఖాయం మేడం. ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు కదా, ఆయన పైన కొంత సింపతి ప్రజల నుంచి, అయ్యో ఈసారి గెలిపిస్తే మా కాన్స్టిట్యున్సీకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన స్పెషల్ ఫోకస్ చేస్తారనే నమ్మకం మీకు కలగట్లేదా? ప్రజల్లో ఒక అధైర్య భావం ఉంది మేడం. నారా లోకేష్ గారు కనుక గెలిస్తే మంగళగిరి 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న మంగళగిరి, తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఇక్కడ నారా లోకేష్ గారు కనుక గెలిస్తే దౌర్జన్యాలు, కక్ష సాధింపులు ఎక్కువ అవుతాయి అని చెప్పి ప్రజలు ఆందోళనలో ఉన్నారు మేడం. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి స్పీచ్లో రెడ్ బుక్ పట్టుకొని నేను బుక్కుల్లో పేర్లు రాసుకున్నా మీ సంగతి తెలుస్తా అన్నట్టు ప్రతి ఒక్కరిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తారు, ఇక్కడ ముడుగురు లావణ్య గారిని గెలిపించే పనిలో ఉన్నారు మేడం. బట్ ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా మీ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు, అందుకే ఈసారి టికెట్ కొత్త ఆవిడకి ఇచ్చారు అనేది ఇక్కడ మరికొంతమంది చెప్తున్నారు కదా. క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మార్చడం జరిగింది, కానీ ఆర్కే గారు చేసినంత అభివృద్ధి చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఎవరు చేయలేదు మేడం. ఒక మంగళగిరిలోనే 7 యూపీహెచ్సీలు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చేనేత భవన్ కానీ, ఇట్లాంటి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. మంగళగిరిలో డెవలప్మెంట్ అంటూ చేశారు. నేను అన్నినిత్యం ప్రజల్లో ఉంటూ అన్నినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అదే మార్గంలో ఇప్పుడు మురుగుడు లావణ్య గారు కూడా నడుస్తున్నారండి. ఇది సగటు మంగళగిరి ప్రజానికం, అంటే యూత్ నుంచి వస్తున్న రెస్పాన్స్. మంగళగిరిలో రామకృష్ణారెడ్డి చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, చాలా చిన్న చిన్న వీధులు, ఇదంతా కూడా ఒక 20 feet రోడ్ ఉంటుంది, అటు ఇటు ఇళ్ళు సముదాయం కనిపిస్తూ ఉంది. సో ఇలా ఏ గల్లీ చూసినా కూడా అటు లోకేష్ కి అవ్వచ్చు, ఇట్లు కాండ్రు కమల లేదంటే మురుగుడు లావణ్యకు సంబంధించిన కుటుంబాలు అవ్వచ్చు, అనేకం ఉన్నాయి. ఎస్పెషల్లీ అవన్నీ కూడా బీసీ సామాజిక వర్గం. అదే ధీమాతో ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన లావణ్యకి జగన్ టికెట్ కేటాయించారు. పానకాల్ మంగళగిరిలోనేనా మీ ఇల్లు? లోకల్ మీరు? ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుసా? తెలుసండి. ఎవరు? మురుగుడు లావణ్య గారు వైసీపీ తరఫు నుండి, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ. ఎలా ఉంది సార్ జెన్యూన్ గా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్, అంటే మీలాంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం మీద? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంటే సంక్షేమ పథకాలు అయితే
అందరూ కంపల్సరీగా అందుతున్నాయండి. ఉమ్, ప్రతి ఒక్కళ్ళు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వైసీపీకి ఓటేస్తారు. ఉమ్, ఇక్కడ లావణ్య గారు మంచి మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నాను. ఓకే. ఓకే. మీ చేనేతల కుటుంబమా? అవునండి. ఓకే, చిన్న BC. కుటుంబం. ఓకే, ఎలా ఉందండి బీసీలకి జగన్ గారు ఎలాంటి మేలు చేస్తున్నారు అనుకుంటున్నారు? బీసీలకి చేనేత కార్మికులకి వాళ్ళకి సొసైటీలు కానీ ఉమ్, సొసైటీలకి ఇచ్చే రాయితీ కానీ వాళ్ళకి చేనేత వృత్తిదారులకి మగ్గం షెడ్లకు కానీ అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. ఉమ్, ఓకే. అది లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా. చేస్తారండి. ఎవరు గెలుపు వాళ్ళకి ఉంటుందిగా ఊహ అనేది. ఉమ్, కాబట్టి లావణ్య గారు అయితే మంచి మెజార్టీతో గెలుస్తారు. అవకాశం లేదంటారు లోకేష్ కి. అవకాశం లేదని కాదు, ఉమ్, ఆయన కష్టపడుతున్నారు, కానీ లావణ్య గారే గెలుస్తారు. ఓకే, రైట్. తాత నమస్తే. లావణ్య కాదు లావణ్య, తెలుసు నేను క్వశ్చన్ అడగకముందే మీరు లావణ్య తాలూకా ఆయన గారు చూడంగానే మురుగుడు హనుమంతరావు గారి తాలూకా తెలుసు, మనం వైఎస్ఆర్ అని చెప్పి తెలుసు. ఓకే. లోకేష్ కి ఏరా ఓటు? హనుమంతరావు, ఆహా, నారా లోకేష్ కి ఓట్ అయ్యారా? లావణ్య. లావణ్య. అసలు క్వశ్చనే లేదు, లావణ్య. ఓకే, ఓకే. మాకు హనుమంతరావు గారు బంధు. ఆ, ఓకే. గెలుస్తారా లావణ్య గారు? 100%. ఓడగొడతానంటున్నారు లోకేష్. ఏమంటే ఇక అది దైవాదేనం. 100% మటుకు ఆమెకు వెయిట్ ఉంది. ఎందుకంటే హనుమంతరావు గారు 2 మాటలు చేశాడు, కాండు కమలా గారు 2 మాటలు చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. నేనేం కాదంటలా. ఇక ఇదంటారా దైవాదేనం, మనం ఏం చేయగలిగింది ఏమీ కానీ లేదు. పెద్ద యాక్చువల్ గా వీళ్ళు గెలిచిన తర్వాత జనాల్లో ఉండరట, ఎవరిని కలవరట, ఈ ఆరోపణ వస్తోంది. నేను మీలాగా చాలా మందిని అడిగినప్పుడు ఎవరు కలవననేది ఈ కమలా గారు, హనుమంతరావు గారు ఎవరిని కలవరు. ఎందుకు కలవరు? కలిశారుగా, కలిసి చేయాల్సిన ఏమన్నా ఉంటే చేశారుగా. ఓకే, ఆ, రైట్. చేయకుండా ఏమీ లేదు అమ్మా. ఇప్పుడు 20 ఏళ్ళు ఇవ్వాలా. నిన్న హనుమంతరావు గారు 10 ఏళ్ళు చేశారు, కమలా గారు 10 ఏళ్ళు చేశారు, 20 years. ఓకే, నేను 50 ఏళ్ళ నుంచి ఓటు వేస్తున్నా, 50 years. ఓకే. నాకు ఇప్పుడు 74. ఆ. అందరు తెలుసు, మినిస్టర్లు అందరు తెలుసు, అందరు ఫ్రెండ్షిప్. సరే, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ గారు పెడితే బాగానే ఉంది. ఉమ్, కాకపోతే ఆయన గారు ఇండస్ట్రీలో పెడితే మన గవర్నమెంట్ కి బాగా లాభాలు వచ్చాయి. కాకపోతే ఇండస్ట్రీగా పెట్టలేకపోయారు. అది అభివృద్ధి. అది అభివృద్ధి. ఓకే. ఎలాంటి ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయాలు చూస్తున్నారు కదా. అట్లా కనుక చేస్తే ఇప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర బొచ్చడి ఇవి ఉన్నాయి. ఇది మన ఏదంటే కంప్యూటర్ కంపెనీలు పెడితే అటు లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఇటు మన ఆంధ్ర గవర్నమెంట్ కి, మా మంగళగిరి గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. ఆ రోజు తాడేపల్లిలో సిమెంట్ కంపెనీ అన్ని ఉంటే ఎట్లా వచ్చింది ఆదా? సిమెంట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ వడ్లపూడి ఉంది, కోకోకోలా కంపెనీ ఉంది, అది వాళ్ళకి రాట్లా. అట్లాగే మనకు కూడా వస్తుంది ఇండస్ట్రీలు ఉంటే. జగన్ గారికి యాజ్ ఏ ఒక ఫాదర్హుడ్ వెల్విషర్ గా మీరు ఒక చిన్న సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? జగన్ గారు చూస్తే జగన్ గారికి ఒక చిన్న సలహా మీరు ఇవ్వాలి అనుకుంటే ఏం సలహా ఇస్తారు? నేను పరిపాలన చక్కగా చేసుకొని మళ్ళీ చేస్తే 3వ మాడి కూడా గెలుస్తారని నేను చెప్తా. ఇది రెండోసారి. ఇది 2 కాదు, 3వ మాడి కూడా గెలుస్తారు. ఇప్పుడు ఇందిరాగాంధీ 18 ఏళ్ళు చేయలేదా? మరి నెహ్రూ గారు 18 ఏళ్ళు చేయలేదా? చేశారు కదా. ఇప్పుడు 70 ఏళ్ళు అయింది మనకి ఏది స్వతంత్రం వచ్చి. మరి ఆయన 18 ఏళ్ళు చేశారు, ఆయన చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి చేశారు, మొరార్జీ చేశారు, మరి రాజీవ్ గాంధీ చేశారు. మరి అన్ని మంచితనం చేయబట్టే కదండి వచ్చేది. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు ఇక్కడ. ఎలా ఫ్యామిలీ విషయం మనకు సంబంధం లేదు. అది అన్నయ్య చెల్లెలు వాళ్ళ ఇష్టం, మనమేం మాట్లాడకూడదు. బట్ ఆమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది కదా ఇక్కడ. ఏమంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, అది తప్పేం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మనమేం మాట్లాడకూడదు. ఇప్పుడు ఎన్టీ రామారావు విషయంలో చంద్రబాబుని ఎన్నో అన్నారు, వాళ్ళు అల్లుడు మామ కాబట్టి ఏమీ గొడవ లేకుండా పోయింది. అదే నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నాడు, మరి వచ్చేటప్పటికి అంత ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రైక్ చేసేసి మళ్ళీ. సో మంగళగిరి నియోజకవర్గంలో పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనతో ఇక్కడ నివాసి, ఏం పేరండి? దుర్గారావు గారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మంగళగిరిలో? 40 years పైన. మీరు లోకల్ అయితే. అవును. బట్ ఇక్కడ లావణ్య గారు కొత్తగా వైసీపీ అభ్యర్థి ఉన్నారు కదా ఎమ్మెల్యే, ఆమె లోకేష్ ని నాన్ లోకల్ అంటోంది, ఆమె ఆయన ఓడగొట్టాలి అని చెప్తోంది. ఎలా ఉంది, మీకు ఏమనిపిస్తోంది చూస్తూ? లోకేష్ లోకలా నాన్ లోకలా? లోకలా నాన్ లోకలా అంటే ఒక రకంగా లోకల్ అనే చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి
ఇక్కడే తిరుగుతున్నారు కదా దేనికైనా అది. ఓకే. జగన్ గారు చేసిన సంక్షేమ పథకాల పనితీరు ఎలా ఉందండి? సంక్షేమ పథకాల వరకు అయితే మాత్రం బాగానే ఉంది మేడం. సంక్షేమం వరకు అయితే బాగానే ఉంది. అభివృద్ధి అయితే మాత్రం ఏమీ లేదు అది. ఓకే. అయితే లోకేష్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అది. ఎందుకంటే మాకు ఇక్కడే లావణ్య గారు తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు, హనుమంతరావు గారు కూడా బాగా తెలుసు. ఇదే సందులో ఉండేవారు వాళ్ళు. మా ఇంటి వెనకమాలే కమలా గారు కూడా అది. వాళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్ళే అది. అయితే ప్రజలతో మాత్రం అంతగా కలిసేవాళ్ళు కాదు అది. జగన్ గారు చేసిన 2 మంచి పనులు, 2 అంటే ఐ మీన్ బాగా ప్రజల వరకు చేరని పనులు అంటే ఏం చెప్తారు? ఆయన చెప్పినవన్నీ చేశారు మేడం. అయితే వాస్తవానికి ఆయన చెప్పినట్టుగా 80% దాకా చేశారు అది. అయితే ఏంటంటే ఆ కాన్సెప్టే కరెక్ట్ గా లేదనిపిస్తుంది మాకు అది. ఆ నవరత్నాలు చెప్పినంత వరకు మాత్రం చేశారు. ఏదైతే చెప్పాడో చేశాడు. దాదాపు ఒక 20% చేయలేదు అంతే. చెప్పనే కూడా చేశాడు అది. బట్ మరి ఇన్ని చేశారని చెప్తున్నారు, మళ్ళీ లోకేష్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇదేంటి లాజిక్? ఏంటి చెప్పాలంటే మేడం, ఇది ఒకరికి వేయాలి కదా, తప్పదు కదా. ఆయన బాగుంటుంది అనుకుంటున్నా అంతే, ఏం లేదు. ఈసారి లోకేష్ కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. అవును మేడం, అవును. కానీ జగన్ గారు అయితే మంచి పని చేశారు. ఆయన అయితే అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి మేడం. అది మాత్రం అది. అయితే మాత్రం టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఈసారి. మీది మంగళగిరేనా? చిన్నకాగని విలేజ్ అండి మాది. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు. ఇప్పుడు 2024 వచ్చేసి ఎన్నికలు, మీరు ఆల్రెడీ గల్లీలో ప్రచారం చూస్తున్నారుగా, స్పీకర్స్ లో వినిపిస్తుందా? ఎవరు మీకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా దిగారు? టీడీపీకి వచ్చేపాటికి మళ్ళీ నారా లోకేష్ గారు, వైఎస్ఆర్సీపీ కింద వచ్చేపాటికి మురుగుడు లావణ్య గారిని అనౌన్స్ చేశారు. మేమైతే వైసీపీ కార్యకర్త. నేను మాకు వచ్చేపాటికి పైన సీఎం చూసుకుంటాం కానీ కింద కార్యకర్తలతో మా సంబంధం లేదు. ఎమ్మెల్యే ఎవరైనా కానీ జగన్ చూసి మేము ఓటేస్తాము. మాకు అభివృద్ధి కార్యక్రమాలు మా విలేజ్ లో బాగానే జరిగినాయి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం లేని కాలువల మీద, మేము రైతులు అనమాట, కాలువల మీద వంతెలు కడతాం కానీ, చాలకెళ్తే దారులు రోడ్లు పోయటం కానీ మా డెవలప్మెంట్ బాగానే ఉంది. అంటే నాయకులు కార్యకర్తలతో సంబంధం లేదు, జగనే ఫైనల్ అంటారు. ఏం నచ్చింది జగన్ గారిలో? తను చూస్తే చాలు, మాకు ఆ మ్యానరిజం బాగుంది మాకు. అంటే జగన్ గారు నవరత్నాలను, సంక్షేమ పథకాలు అవన్నీ మేనిఫెస్టో 99% ఆల్రెడీ మీకు రిలీజ్ చేసి ఆల్రెడీ అందరికీ లబ్ధి పొందారు కదా. రైతు ప్రజలు అనేది వాళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు అమ్మఒడి కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ఈ ఆసరా కానీ, ఇట్లా చేనేత కానీ ఎవరు రావాల్సిన వాళ్ళు వచ్చేసినాయి అనమాట. ఒక ఫ్యామిలీ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 1.5 లాక్ నుంచి 2 lakhs లోపు లబ్ధి పొందిన వాళ్ళు అందరూ. ఆయన చెప్పేది కూడా అదే, నా లబ్ధి పొందానంటేనే ఓటేయండి అన్నాడు. అది జనం ఇష్టం. దాని ఎన్ని పథకాలు వచ్చాయి భయ్యా? నాకు వచ్చేవాడికి 3 వచ్చినాయి అండి. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా ఒకటి వచ్చింది, ఇంటి పథకం కూడా వచ్చింది. కానీ దానికి మాకు రాజధాని ఏరియాలో ఉన్నాం కదా, పట్టా కాగితం అయితే ఇచ్చారు కానీ ప్లేస్ చూపించారు. ఇప్పుడు మరి మంగళగిరిలో చాలా మంది నారా లోకేష్ రావాలని కోరుకుంటున్నారు. రాజధాని ఎక్కడ, మా భూములన్నీ లాస్ అయ్యాయి అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే భూమి వాల్యూ వచ్చితే రేట్లకు అమ్ముకోవచ్చు, మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు వాళ్ళంతే. ఇప్పుడు భూమి వాల్యూ పెరిగితే ఉన్నదాన్ని అమ్ముకుని దాన్ని డెవలప్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, కానీ ఎక్కడేం చేయొచ్చు. బట్ రాజధాని అనేది ఇంపార్టెంట్ కదా ఒక రాష్ట్రానికి, మరి ఇప్పుడు లేదు అని అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? రాజధాని అంటే ఇప్పుడు జగన్ చెప్పేది ఏంటంటే 3 ఏరియాలు 3 డెవలప్ అవ్వాలన్నాడు. రాష్ట్రం డెవలప్ అయ్యిద్దని ఆయన ఆలోచన. మనకు వచ్చేపాటికి మళ్ళీ హైకోర్టు ఇలాంటివి పెట్టాడు. ఇది కూడా తీసుకెళ్లి కర్నూలు హైకోర్టు అన్నాడు. ఇక్కడికి వచ్చేపాటికి వాణిజ్య పరంగా పెడతా అన్నాడు. మెయిన్ వచ్చేపాటికి వైజాగ్ అన్నారు. 3 ఏరియాలు డెవలప్ అయితే మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయినట్టే కదా. మరి ఇంకెక్కడైనా కానీ ఏముంది? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.